మన అన్న దాన కర్ణ మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ వేదాలు పుచ్చుకొని రగులుతూనే ఉండాలి. భవిష్యత్తులో బాధ్యత గల అధికారులుగా మనం మారిపోతున్నందున ఈ కార్యక్రమాన్ని నిబద్ధతతో జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి సైలెంట్ గా ప్రోగ్రామ్ని చేస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఏమీ బడలో సైనికుడా మరదుకు రక్షకుడా కాకిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా బడలో సైనికుడా భారతుకు రక్షకుడా కాకిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో ఈ దేశం కోసం నిన్ను జవాను చేసిందో ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో ఈ దేశం కోసం నిన్ను జవాను చేసిందో బడలో సైనికుడా భారతుకు రక్షకుడా కాకిల్లో కన్ను మోస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా వందే మాతరమనగా మన వినాదమే టైగర్ హిల్ కొండల్లో సింహనాదమే ఎగిరింది ఎగసింది భారత చరితం బడలో సైనికుడా భారతుకు రక్షకుడా కాకిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా మా కోసం ప్రాణాలిస్తివా. థ్యాంక్ యూ.
చప్పట్లతో వెల్కమ్ చెప్పాల్సిన కోరుతున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్. మార్గదర్శకులు మన భవితకు దారి చూపే దిశా నిర్దేశకులు మన ప్రోగ్రాం పరిశీలన కనుక సరస్వతి ప్రార్థన సభ మొదలెట్టు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శారదా భగవతి. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఆల్. మన నాగార్జున స్టడీ సర్కిల్లోని E01, E02 బ్యాచ్ లో వీడ్కోలు సమావేశం ప్యారల్ పార్టీ సంసిద్ధం 2015కి మీ అందరికీ నా హార్దిక స్వాగతం. చప్పట్లు. ప్రాథమిక సంస్థలో మనం ఎన్నో కళలు ఆశయాలను పెట్టి అప్పుడే అర్ధ సంవత్సరం అయింది. మన పరుగులో తొలి అంకం అంటే కోచింగ్ పూర్తయ్యింది. కానీ 6 నెలల సమయం తర్వాత కూడా దీన్ని మనం వీడ్కోలు సమావేశం అంటున్నాం. కానీ ఎందుకో వీడ్కోలు సమావేశం అని దీన్ని పేరు పెట్టాలి. యాదృచ్ఛికం అనుకోండి, మన సంకల్పం అనుకోండి. దీని పేరు మనం ఇంతకు ముందు కూడా చాలా కార్యక్రమాలు చూసాం కదా, సాధికార సంకల్పం. ఇది మాత్రమే సంసిద్ధం, గమనించారా? అంటే ఒక మాట చెప్పాలంటే ఇది అంతం కాదు, ఇదే ఆరంభం. మనం ప్రారంభించే ముందు ప్రార్థన శ్లోకం పాడడానికి మన మిత్రులు ప్రియాంక రెడ్డి, నందిని, రాజేశ్వరి ముగ్గురు వేదిక మీదకి రావాలి. సముద్ర పోక ఒడ్డున భవిష్యత్తుపై కోటి కళ్ళతో మనం ఎక్కడో సముద్రం అవతల మనం చేరలేనంత దూరంలో మన భయాలన్నింటినీ పోగు చేసుకుని మన లక్ష్యం. నావ లేదు, చుక్కాని లేదు, దిక్సూచి అంతకంటే లేదు. అలాంటి మనల్ని చేయిపట్టి లక్ష్యం దిశగా నడిపించడానికి వారి సర్వ విజ్ఞానము సర్వశక్తులు ధారపోసి మన కళల్ని వారి కళలుగా చేసుకొని మన కోసం అహర్నిశం శ్రమించి కోచింగ్ డ్యూరేషన్ పూర్తయ్యేంత వరకే కాకుండా తర్వాత కూడా మనకు అండదండలుగా ఉంటామని మన తరపున వాళ్ళే వాళ్ళ శ్రమశక్తిని ఖర్చు పెడుతున్న మన అధ్యాపక బృందం, మన సూపర్ 9 బృందాన్ని వేదిక మీదకి ఆహ్వానించడానికి రాజు గారు వేదిక మీదకి రావాలి. ధైర్యం, మన ప్రేరణ, మన హిమాలయాలంత అండ, మన మిత్రులు, ఇతరులు. ఈ సమయంలో ఒక మాటలో చెప్పాలంటే మన సర్వం. రాజు గారు. నమస్కారం. సంస్థను స్థాపించగానే సరిపడు, ఆ సంస్థను సరైన మార్గంలో నడిపించగలగాలి. అలాంటిది తన పేరునే బ్రాండ్గా మార్చి నాగార్జున స్టడీ సర్కిల్ అనే సంస్థను స్థాపించి అనతి కాలంలోనే అపూర్వ విజయాలను సాధిస్తూ రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి ఇన్స్టిట్యూట్లలో ఒకదానిగా తీర్చిదిద్ది గమ్యం తెలియని ఎంతో మంది ఉద్యోగ అధికారులకు తీర్చిన అనుభవశాలి ఆయన.
రాష్ట్రంలో అధికారులుగా ఉన్న స్థితిలో ఎంతో మంది ఉన్న ఆయన శిష్యులు అని చెప్పడం ఇది ఆయనకు గొప్ప నిదర్శనం. ఆర్థిక శాస్త్రం అంటే అర్థంగాని సిద్ధాంతాల చిక్కుముడు, అంతంగానే అంకెల సమాహారం, కానీ పోటీ పరీక్షల్లో సింహభాగం ఆ విభాగానికి. అటువంటి ఆర్థిక శాస్త్రాన్ని, అందులోని చిక్కుముడులను సామాన్య అభ్యర్థికి సైతం తన మునివేలతో సైతం విప్పి చెప్పగల సమర్థుడు, సాధిక్యుడు మన నాగార్జున ఇన్స్టిట్యూట్ అనే కుటుంబానికి పెద్ద, మన మార్గదర్శి, కింగ్ ఆఫ్ ఎకానమీ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. బహుశా ఈ పంక్తులు అప్పుడెప్పుడు అడగడం సినిమాలోవి మన నాగార్జున సార్ చూసే రాసింది. మన బంగారు భవిష్యత్తుకు వెళ్ళి చూపించేది ఆయనే కనుక మన మార్గదర్శి, మన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీ నాగార్జున సార్ గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా మహేందర్ గారు సార్కి బ్యాచ్ అలంకరించండి. We thank you sir for spending your precious moments with us. మీరు మాతో ఉండడం మా పార్టీకి కానీ మా సమావేశానికి కానీ to be more colorful and successful. Thank you once again. గురువు యొక్క పాత్ర అద్వితీయం. ఒక మనిషి సమాజంలో ఉన్నత వ్యక్తిగా ఎదగాలంటే దానికి అతని యొక్క గురువు ఎంతో ముఖ్యం. ఉదాహరణ చెప్పుకుంటే స్వామి వివేకానందకి రామకృష్ణ పరమహంస, అరిస్టాటిల్ కి ప్లేటో, ఆయనకు సోక్రటీస్, ఇలా దేశంలో ప్రపంచంలో ఉన్నత గురువులు ఎంతో మంది ఉన్నారు. గురువును వెనుక నుండి మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారు. కనుక మన ఫిజిక్స్ ఫ్యాకల్టీ అనంతరామకృష్ణ సార్ గారిని ఈ మా కోసం మీ అమూల్యమైన సమయం వెచ్చించినందుకు మాతో ఉన్నారు. Once again, I would like to thank all the dignitaries of the dais. అనంతరామకృష్ణ సార్ గారు సబ్జెక్ట్ కంటే ఎక్కువ అనుక్షరం నువ్వు ఎలా ఎదగాలి, సమాజంలో నీ పాత్ర ఏమిటి అనే దాన్ని భారత్
అంటే కోరిక. ఇప్పుడు వెలుగును కోరుకునే వారిని దాని యొక్క అర్థం. అందుకే మన ప్రతి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన సంస్థ సంచార మనిషి తనంతట తాను ఏర్పాటు చేసుకునే ఈ ప్రభుత్వాలు, చట్టాలు ఈ ఆధునిక సమాజంలో మనిషి ప్రాథమిక అవసరాలతో పాటు చట్టం గురించి తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అలాంటి రాజనీతి శాస్త్రం, అదే మన భాషలో పాలిటీ, పోటీ పరీక్షలలో ఆయుపాటి లాంటి పాలిటీని, అందులోని సంక్లిష్టమైన చట్టాలను, ఆర్టికల్స్ ని రాజు గారు 2015 సంసిద్ధం కార్యక్రమానికి పరిచయ వాక్యాలు, స్వాగత సందేశం. కలిసే ఎన్నో అనుమానాలు, ఆలోచన నడుమ సమస్యల సుడిగుండాలను దాటుకొని పలు కోసమై పల్లె నుంచి పట్టణం చేరి అలుపెరగా గమ్యం వైపు ప్రయాణిస్తున్న పాఠశాలల స్వాగతం, సుస్వాగతం. పయనించే పాఠశాలకి గమ్యం మాత్రమే తెలిస్తే సరిపోదు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పోయే మార్గం తెలియాలి. ఆ దారి చూపడానికి వెలుగు కావాలి. దారి చూపి దిశానిర్దేశం చేసే మార్గదర్శకుడు కావాలి. కొలువు కోసమై మనం చేసే ఈ పోరాటంలో ప్రసరించిన వెలుగే మన నాగార్జున స్టడీ సర్కిల్. లక్ష్యం వేటలో మనం సరైన మార్గం చూపి దిశానిర్దేశం చేసే మార్గదర్శకులే మన ఈ సూపర్ 9 ఫ్యాకల్టీస్. లక్ష్యం వేటలో అప్పుడే 6 నెలలు గడిచిపోయారు. ఫ్యాకల్టీలు వారు చేయవలసిన వారు పూర్తి చేశారు. పంచభక్ష పరమాణాలతో భోజనం సిద్ధం చేసి మీ విస్తరణలో వడ్డించారు. ఇంకా ఎలా తినాలనేది నీ ఇష్టం. పరీక్షలకు ఒంటరిగా నువ్వు సిద్ధం కావాల్సిన తరుణం ఇది. అందుకే రాబోయే పోటీ పరీక్షలలో మనం విజయం సాధించడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ చివరిసారిగా మన మార్గదర్శకులను సత్కరించుకొని వారిచ్చే అమూల్యమైన సందేశాన్ని స్వీకరించి అంతిమంగా వేడుకో తీసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నదే ఈ సంసిద్ధం అనే కార్యక్రమం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవము కూర్చి నా కలమునకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీధి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి పుంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గుంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరితగల తల్లి నీరాజనం తరతరాల చరితగల తల్లి నీరాజనం. పద జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ.
గండడు కొమరం భీముడే నీ బిడ్డ పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప గోలకొండ నవాబుల గొప్ప వెలుగి చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మళ్ళాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మళ్ళాలి పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం ఈ వేదికను అలంకరించి ఉన్న మన అధ్యాపకులకు మరియు మన మార్గనిర్దేశకులకు నా యొక్క పాదాభివందనాలు. అలాగే నాతోటి అభ్యర్థులకు కాబోయే అధికారులకు నా మనస్సుమాంజలి. అలాగే నేను మొదట గ్రూప్ 2 కోచింగ్ తీసుకుందామని అనుకున్నప్పుడు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి అనే ఆలోచనల నడుమ నా మిత్రుని సలహా మేరకు నేను మన నాగార్జున ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే అప్పుడు లాక్డౌన్ కోచింగ్ 6 నెలల సమయం అన్నారు. అప్పుడు నేనున్న పరిస్థితుల్లో 6 నెలల సమయం మరియు డబ్బు వృధా అవుతుందేమో అని భయపడ్డాను. కానీ ఆ 6 నెలలే నా జీవితాన్ని మార్చుతాయని నేను అనుకోలేదు. అలాగే ఈ 6 నెలల కాలంలో నేను 60 సంవత్సరాలకు కావాల్సిన నా జీవిత రహస్యాన్ని తెలుసుకున్నానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే మనం ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియడానికి ఈ సంసిద్ధం అనే కార్యక్రమం మనం అలాగే జరుపుకుంటున్నాము. అలాగే మనం ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఎలా ఉంటుందంటే ఏదో కావాల్సిన సిలబస్ చెప్పి అలా పంపిస్తారు అనుకున్నాం. కానీ ప్రతిసారి వాళ్ళ అనుభవాలను రంగరించి ప్రతిరోజు మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి వ్యక్తికి ప్రతి సబ్జెక్టు అర్థమయ్యే విధంగా ఒక సామాన్య మానవుని జీవితంలో జరిగే సంఘటనలను దానికి తోడు చేస్తూ మనకు ఈ చెప్పిన విధానం పాఠ్యాంశాలు చెప్పిన విధానం మనం ఒక అధికారిగా ఎదగడానికే కాదు, మన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతో దోహదపడుతుందని మనం తెలియజేసుకున్నాను, నేను చెప్తున్నాను. అలాగే అలా మనకు అధ్యాపించిన ఈ అధ్యాపకులకు మనం ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మనం వీరికి జీవితాంతం రుణపడి ఉంటాం. అలాగే మనం ఒక భవిష్యత్తులో ఒక మంచి అధికారిగా లేదా మంచి ఉన్నత స్థితిలోకి ఎదిగినాక మన దగ్గరికి వచ్చే ఒక సామాన్యానికి ఎవరికైనా మన తోచినట్టు వీలైనంత న్యాయం చేసినప్పుడే మనం వీరికి న్యాయం చేసిన మనం వీరికి చేసే గొప్ప గౌరవం వారికి న్యాయం చేసినప్పుడు. వీరు మనకు చాలా బాగా అధ్యాపించి వీరు మనకు చేయాల్సిన తమ వంతు న్యాయం చేశారు. ఇప్పుడు మనం చేయవలసిన న్యాయం ఉంది. అదే మనం మన గౌరవులకు, మన గురువులకు,
మరియు తల్లిదండ్రులకు మనం ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించి అప్పుడే మనం వీరికి న్యాయం చేసిన వారి అవుతాం. అలాగే మన 60 సంవత్సరాల ఫలితం, పోరాట ఫలితం మన నవ తెలంగాణ ఆవిర్భావం. మన కళ నెరవేరింది, మన ఆశలు నెరవేరే సమయం రానే వచ్చింది. ప్రభుత్వం కూడా నోటిఫికేషన్లకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఇటువంటి సమయంలో మనం చాలా బాగా చదివి విజయం సాధించి మన గురువులకు మరియు మన తల్లిదండ్రులకు గొప్ప పేరు తెచ్చి ఉన్నత స్థాయికి ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యు ఆల్ ది బెస్ట్. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా. మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా. తరతరాల భారతీయ తాపసులది మార్గం, తరతరాల భారతీయ తాపసులది మార్గం. ఆత్మలోని వేదనం అమ్మకు నీరాజనం. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం. పొరలలో పురుడుని పోసే రైతు రాసాడా తన పేరుని ఏనాడైనా. ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా. అనామికత సందేశం హైందవ జీవన సారం. అనామికత సందేశం హైందవ జీవన సారం. జనని జన్మ కారణం జన్మభూమి తీరుణం. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. మమతల సిరులై తన్మయ ఝరులై మనం సాగాలి సమరమున సాగిన శరమై. కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగారులం మనం. జయ జయ హే మాతరం, జయం జయం భారతం. సంఘటనం ఒక యజ్ఞం సమిధగమన జీవనం. భరతమాత పాదాలకు మూవలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత చారిత్రక గుడ్ మార్నింగ్. వేదికను అలంకరించిన మన శ్రీ నాగార్జున స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీ నాగార్జున సార్ గారికి మరియు నాగార్జున స్టడీ సర్కిల్ అధ్యాపక బృందానికి మరియు నాతో పాటు కాబోయే గ్రూప్ 2 ఆఫీసర్స్కు ఈ యాక్చువల్లీ నాది చాలా భిన్నమైన పరిస్థితి. నాది చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. నాకు అసలు ఎకానమీ హిస్టరీ అంటేనే ఆ మాట మాట్లాడినప్పుడల్లా వాళ్ళను ఎన్కౌంటర్ చేసి పడాలని అలాంటి సమయంలో అది నా డిగ్రీ చివరి సంవత్సరం 2014-15 నిజాం కాలేజ్ చివరి సంవత్సరం 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ ముగిశాయి. అంతలోనే నా ఫ్రెండ్స్ ఒకటి వచ్చి, నీకు బయటి విషయాల పట్ల చాలా అవగాహన ఉంది, నువ్వు గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటే త్వరగా సక్సెస్ను అందుకుంటామని నా స్నేహితుడు చెప్పిన ఆలోచన
నాలోని అలా గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవాలని ఈ అశోక్ నగర్లో ఎన్నో స్టడీ సర్కిళ్ళు సుమారు ఒక నెల పాటు తిరిగాను. అంతలోనే దొరికింది మన కోహినూర్ వజ్రం లాంటి దాంట్లో జాయిన్ అయ్యాను. మొదటి నెల నాకు చాలా భయంగా అనిపించింది. క్లాసులు విన్నాను. తర్వాత ఎకానమీ హిస్టరీ అంటే ఉన్న భయం నాకు శ్రీ నాగార్జున సార్ గారి వల్ల ఆ భయాన్ని నేను దూరం చేసుకున్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్, ముందు ఉంది భారీ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని కూడా మనం చేరుకొని మన తల్లిదండ్రులకు మరియు మన అధ్యాపక బృందానికి మంచి పేరును సంపాదించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా చివరిసారిగా మన నాగార్జున సార్ గారికి నేను తెలియజేయాల్సింది ఏంటంటే, ఈ నూతన సిలబస్ పట్ల బయట అభ్యర్థులు వాళ్ళకు ఏం చేయాలో తోచక ఆయోమయంలో ఉన్నారు. ఈ పార్టీకి మూసి నదికి వరదలొస్తే ఆ వరదల్లో దుంగడానికి సైతం సిద్ధంగా ఉన్నారు. మాలో ధైర్యాన్ని నింపి ఈ లక్ష్యాన్ని త్వరగా నిన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. డిసెంబర్ 1లోగా నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేయాల్సింది. కానీ కాబట్టి మనకు ఈ 3 నెలల సమయంలో మనము మన లక్ష్యాన్ని ఏ విధంగా త్వరగా చేరుకోవాలని, మనకు మన ప్రణాళికలు ఏ విధంగా రూపొందించుకోవాలని మనకు తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మన శ్రీ నాగార్జున సార్ గారికి మరియు నాగార్జున స్టడీ సర్కిల్ అధ్యాపక బృందానికి మరోసారి తెలియజేసుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ నాగార్జున స్టడీ సర్కిల్ అధ్యాపక బృందానికి మరియు మన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. సభను అలంకరించిన పెద్దలకి మరియు నా తోటి గ్రూప్ 2 అభ్యర్థులకు ఇవే నా నమస్సుమాన్. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ భూమిపైకి మనం వచ్చేటప్పుడు ఈ భూమి అంటే ఈ ప్రపంచాన్ని పరిచయం చేసేది తల్లిదండ్రులు, తర్వాత తల్లి, తండ్రి, తర్వాత గురువు. అలాంటి గురువులను మనం ఏనాడు మర్చిపోలేము. పాఠశాలకు వెళ్ళినప్పుడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు తండ్రి ఎలాగా తన చేతితో సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడో, అదేవిధంగా పాఠశాలలో మనం ప్రవేశించినప్పుడు అప్పుడే ఒక పలకపై నల్లటి ఒక పలకపై ఆహార దిద్దే వయసులో పిచ్చి గీతలు గీస్తున్నప్పుడు ఇది కాదురా నాయన ఇదిరా అంటూ తన చేతులతో మన చిన్ని మునివేళ్లతో బల్బం పట్టించి ఆలదిద్దించే గురువు చాలా గొప్పవాడు. అలాంటి గురువుని మనం ఎంత ఆకాశంలోకి వెళ్ళే శివునితో పోల్చిన, ఆకాశంలో వెలుగునిచ్చే సూర్యునితో పోల్చిన చాలా తక్కువ. కాబట్టి పెద్దలు మనకు గురువును, తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతను ఎంతో తెలియజేశారు. చిన్ననాడు పాఠశాలలో ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠాలు నేర్పుతారో, పెద్దయ్యాక ఒక బాధ్యత అనేది భుజాలపై ఎత్తుకునే సమయంలో తప్పటడుగులు వేయకుండా చిన్ననాడు పాఠశాల గురువు ఏ విధంగా సన్మార్గంలో నడిపిస్తాడో, బాధ్యతాయుతంగా నేడు తల్లిదండ్రులు మనను పోషించినప్పుడు నాడు తల్లిదండ్రులు మనను పోషించి ఒక సన్మార్గంలో పాఠశాలను జరిపించి, అదేవిధంగా నేడు తల్లిదండ్రుల బాధ్యతను వహించడానికి మనకు సన్మార్గంలో నడిపించడానికి నాగార్జున స్టడీ సర్కిల్ అనేది ఒక వెలుగు లాంటిది. ఎందుకంటే
నేను పాఠశాలలో చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేసేవాడిని. అయినప్పటికీ ఇదంతా తర్వాత విషయం. ఒక విద్యార్థిగా పాఠాలు విన్నాను, ఒక అధ్యాపకుడిగా పాఠాలు కూడా బోధించాను. కానీ నాగార్జున సార్ మరియు మిగతా అందరి బృందం కూడా అరటి పండుగ తొక్కను ఏ విధంగా ఒలిసి తినురా నాన్న అని తన చిన్న చిన్న పదాలతో ఒక పెద్ద భూగోళాన్ని సృష్టించి ఆ భూగోళంపై మనం నిల్చుండే ఒక పేరు, ఒక గొప్ప వెలుగు, ఒక స్టార్లా నిలబెట్టాలని నాగార్జున స్టడీ సర్కిల్ని రూపొందించారు. అయితే ఈ నాగార్జున స్టడీ సర్కిల్ అనేది ఒక మర్రి చెట్టు అనుకుంటే దానిపై మనం ఒక చిన్న చిన్న పక్షులు లాంటి వాళ్ళు. ఆ పక్షుల అలజడిని సన్మార్గంలో ఇలా అంటూ తన చూపుడు వేలుతో ఇలా నడుచుకుంటూ అధ్యాపక బృందం మనకు దారి చూపిస్తూ ఉంటుంది. నా సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్ అండి. ఎకనామిక్స్ అంటే నాకు తెలియదు. అలాంటి ఎకనామిక్స్ని అసలు టీచర్ అనేవాడు ఇలా బోధిస్తాడా, ఆ బోధన అనేది ఇలా ఉంటుందా అంటే నేను చాలా నేర్చుకున్నానండి. ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పుకోవాలి, ఇంతవరకు నా డిగ్రీ బీఈడ్ అయిపోయింది, ఇలాంటి సార్ నేను చూడలేదండి. అబద్ధం చెప్పను, నేను వాస్తవం చెప్తాను. ఎందుకంటే ఎకనామీ డిజిటల్, అన్ని డిజిటల్ నెంబర్స్, ఏ నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ యొక్క వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనే సన్మార్గంలో సార్ చూపెట్టారు. అదేవిధంగా మిగతా ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ అంటే చిన్నప్పటి నేను నాది ఫిజికల్ సైన్స్ అండి. తిక్క శాస్త్రం అండి. తిక్క అంటే తిక్క ఉంటుందండి. అయినప్పటికీ ఆ తిక్కలోని నాకు తిక్క ఉందంటూ ఆ తిక్కని కాస్త మెలిక తిప్పి మనలో మన బుడలో సూచించండి గొప్ప ప్రజ్ఞావంతులు మన ఫిజికల్ సైన్స్ వారు. అదేవిధంగా బాటనీ, జువాలజీ, అదేవిధంగా పాలిటీ సారు. పాలిటీ అంటే నాకు తెలియదండి. రాజకీయం అంటే ఇలా అనుకున్నా కానీ ఇంత క్షుణ్ణంగా ఉంటుంది. రాజ్యాంగం అంటే ఇలా ఉంటుంది, రాజ్యాంగాన్ని ఇలా విపులీకరిస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్టికల్స్ అంటే తెలియదు నాకు. అలాంటిది ఒక ఆర్టికల్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని విపులంగా చెప్పారు సార్ వారు. ఫ్యాకల్టీ అందరికీ ధన్యవాదాలండి. అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మరొక మారు శుభాకాంక్షలు. ఇంతటితో నాకు చిన్న ఉపన్యాసం ముగిస్తుంది. సంసిద్ధం అనే కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫేర్వెల్ అనగానే తెలియదేంద్రా బాబు, అసలు సిలబస్ అయిపోగానే ఇంటికి వెళ్దామని అనుకున్నాం కదా. ఒకరోజు టైం వేస్ట్ అసలు ఎందుకు అని అనుకున్నాము. ఇంకా లైఫ్లో సాధించాల్సింది చాలా ఉంది, చదవాల్సింది చాలా ఉంది కదా, ఫేర్వెల్ ఏంటి అసలు అని అనుకున్నాము. కాకపోతే ఇక్కడ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత అర్థమైంది అసలు ఫేర్వెల్ అంటే ఇంకా సాధించాల్సింది, చదవాల్సింది ఇంకా ముందుంది అని తెలియజెప్పడానికి ఈ సంసిద్ధం అనే కార్యక్రమాలను పెట్టారని నేను భావిస్తున్నాను. మరి నా గ్రాడ్యుయేషన్ వేరు, నేను తీసుకున్న కోచింగ్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో చెప్పగానే గ్రూప్స్ అని అన్నారు. అసలు ఆ గ్రూప్స్ అంటే 3-4 ఇయర్స్ నుంచి చదివే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకొని ఇంకా నువ్వు దేశాన్ని ఉద్ధరించాల్సింది ఏమీ లేదు కానీ పట్టుబట్టి నేను వచ్చేసాను. ఇప్పుడు అంటున్నారు కరెక్ట్ టైంలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మళ్ళీ అందులో కరెక్ట్ టైంలో నీకు జాబ్స్ పడుతున్నాయి, నువ్వు కరెక్ట్గా చదవాలి కానీ ఎవరికైనా సరే జాబ్ పక్కా వస్తుంది అని ఇప్పుడు మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్స్ చెప్పుకున్నాను మా పేరెంట్స్. సరే గ్రూప్స్ కోచింగ్ తీసుకున్నామని అనుకున్నాను. కాకపోతే ఏ ఇన్స్టిట్యూట్లో వెళ్ళాలి, ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అసలు మా బ్యాక్గ్రౌండ్లో గ్రూప్స్ అంటేనే అదో రకంగా చూస్తారు. అలాంటిది ఎలా తీసుకోవాలి ఏంటి అని మా బ్రదర్ని కన్సల్ట్ అయ్యాను. తను చెప్పారు ఆల్రెడీ ఇక్కడనే కోచింగ్ తీసుకున్నారు. సో నేను కూడా అట్లా వచ్చేసిన. అసలు ఫేర్వెల్ అనగానే ఏముంటుంది, ఇదే కొంచెం డెకరేషన్ చేస్తే అట్లా ఉంటుంది, పెద్ద ఎత్తిపోతల బతకగా అనుకుంటారు అందరూ. కానీ తప్పదు ఎత్తాలి. మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాము అని అంటే
నాలెడ్జ్. అందులో ఇంకా అమ్మాయిలు అంటే ఏముండదు, జనమాలకు ఏముండదు. అలాంటిది ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరి అసలు నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు ఇంతవరకు. కానీ నాలో ఇంకా ధైర్యం రావడానికి ఇన్స్టిట్యూటే కారణమని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫ్యాకల్టీ వాళ్ళందరూ చాలా అంటే ఓన్లీ సబ్జెక్ట్ అనే కాకుండా వేరే విషయాలు కానీ రాజకీయం గురించి కానీ హిస్టరీ గురించి ఏదైనా సరే ప్రతి ఒక్క విషయం ఒక సబ్జెక్ట్ వచ్చింది అని అంటే దానికి అనుకూలంగా ఏ విషయం అయితే ఆ సమాజంలో జరుగుతుందో, అసలు యువత ఎలా ఉండాలి, ఒక పేరెంట్ అంటే ఎలా ఉండాలి, అవన్నీ ఎంతో బాగా చెప్పేవారు. ఓన్లీ సబ్జెక్ట్ అంటే క్లాస్ రూమ్స్ అంటే బోరింగ్ కాకుండా అందులో ఒకటి మమ్మల్ని టీచర్స్ బ్యాచ్ లో కలిపేసరికి ఇంకా బోరింగ్. అది 6th స్టార్ట్ అయ్యి 8th 9th కూడా మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ మంచిగా చాలా బాగా చెప్పారు. సంబంధం ఏముండదు, జస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటాం అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఫేర్వెల్ అంటే ఫేర్వెల్ అయిపోయిన తర్వాత కూడా సార్ వాళ్ళ నెంబర్స్ తీసుకోవడం కానీ ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటే పెట్టడం కానీ ఇలాంటివి చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఏమన్నా ఇంకా జాబ్స్ వచ్చిన తర్వాత కూడా మాకు ఇన్ఫార్మ్ చేయాలని నెంబర్స్ ఇవ్వడము, ఇలా మేము కూడా సంతోషపడతామని చెప్పడం ఇంకా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా చాలా చెప్పాలనుకున్నా కాబట్టి We respect your honest feelings, ma'am. Thank you and we wish you all the best too. And next song పాడడానికి బాలకిషన్ గారు. ముందుగా పాట పాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు. తర్వాత నాకు చిన్నప్పటి నుండి బోధించినటువంటి ఇప్పటి వరకు బోధించినటువంటి అధ్యాపక బృందానికి కూడా నా పాదాభివందనాలు. నెక్స్ట్ జీవితంలో ప్రెసెంట్ ఇప్పటి వరకు నాకు హెల్ప్ చేసినటువంటి నా ఫ్రెండ్స్కి వారికి కూడా నా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇటీవలనే మరణించినటువంటి మిషైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారికి కూడా ఈ సంసిద్ధం తరపున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతమంది కోచింగ్ రావడానికి కారణమైనటువంటి వ్యక్తి, తెలంగాణ రావడానికి ముఖ్యమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారి వాళ్ళ బర్త్డే సందర్భంగా ఆ మహానుభావానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. యాక్చువల్ ఏంటంటే నేను ఇంతకుముందు టీచర్గా చేశాను, జూనియర్ లెక్చరర్గా చేశాను, ఎంసీఏ కంప్లీట్ అయింది. కానీ ప్రెసెంట్ ఏంటంటే ఒక్క రూపాయి కూడా లేదు నా దగ్గర, సిచ్యువేషన్ ఒక్క రూపాయి కూడా లేదు. రీజన్ ఏంటంటే కాంపిటీషన్ ఫీల్డ్లో ప్రిపేర్ అయ్యడానికి నాకు డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ నాకు హెల్ప్ చేస్తున్న నా ఫ్రెండ్, అతనే మిస్టర్ కిరణ్ కుమార్, అతనికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎకానమీ అంటే నెగటివ్ నాది. కానీ అలాంటి జీరో నుండి ప్రెసెంట్ 100 మార్క్స్ రీచ్ అయ్యాను మొన్న లాస్ట్ ఎగ్జామ్ వరకు. నాగార్జున సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందులో ఏంటంటే ఒక ఎగ్జామ్ రాయలేదు. నాకు ఒక సార్ వచ్చేసి ఎప్పుడు మోటివేషన్ చేస్తుండేవాడు. చిన్నప్పటి నుండి మా విలేజ్ సార్ ఆ రిటైర్మెంట్ అయ్యాడు. ఆ రిటైర్మెంట్కి మా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు. కానీ ఆ ఎగ్జామ్కి వెళ్ళాను, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఇక్కడ ఎగ్జామ్ రాయలేదు. కానీ చాలా డిసప్పాయింట్ అన్న ఆ రోజు ఎగ్జామ్ మిస్ అయినందుకు. ఎందుకంటే నేను మెయిన్ ఇక్కడికి వచ్చింది ఎకానమీ పర్పస్. అయితే అక్కడికి సార్కు ప్రోగ్రామ్కి ఎందుకు వెళ్ళి అంతమంది వచ్చారంటే సార్ చిన్నప్పటి నుండి ప్రతి ఒక్క స్టూడెంట్ని మోటివేషన్ చేసేవాడు. రీజన్ మోటివేషన్ వచ్చేసి ఏంటంటే చదవండి, కష్టపడండి, ఉద్యోగం సంపాదించండి అని ఎప్పుడు తడుతుండే, మన భుజం తట్టి లేపేవాడు ఆ సార్. ఆ సార్ ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాడు. మనకు నారా సార్ కూడా చెప్తుండేవాడు,
చదివితే పోయేదేమీ లేదు, బానిస చదివితే పోయిందేమీ లేదు, నిరుద్యోగం తప్ప అని మన నారా సార్ చెప్తుండేవాడు. మన నారా సార్ కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మా చిన్ననాటి ఉపాధ్యాయుడు గుర్తొచ్చిండేవాడు చాలా సార్లు. ఇంకొకటి ఏంటంటే ఒక సినిమా ఉంటుందండి, ఆ సినిమా కానీ లేకపోతే బయట మా ఫ్రెండ్స్ కానీ మాట్లాడుతున్నప్పుడు మా చిన్ననాటి ఉపాధ్యాయుడు కూడా గుర్తొస్తున్నాడు. రీజన్ ఏంటంటే ఒక సినిమా ఉంటుంది, ఆది ఒక డైలాగ్ మాట్లాడతాడు, ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఆ సినిమా చూసినప్పుడు కానీ లేకపోతే అలాంటి విషయాలు సార్ గుర్తొస్తుంటాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి నా తోటి ఫ్రెండ్స్ అందరూ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తీసుకునే వాళ్ళు, నాట్ ఓన్లీ గ్రూప్ 2 బట్ ఆల్సో ఎనీవన్, ఏదైనా ఒక జాబ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఆ వెంకటేశ్వర స్వామి గారిని కోరుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన సాంగ్ అది పాడబోతున్నాను. నేను ఇంతవరకు ఏది ప్రిపేర్ కాలేదు. ప్రెసిడెంట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ స్టేజ్ మీదకి వచ్చి పాడుతున్నాను. ఏది అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేను వచ్చేసి నేను ఈవినింగ్ ఇచ్చాను. ఓకే, సాంగ్ వచ్చేది నాకు ఇష్టమైన సాంగ్ అండ్ ఆల్సో మా ఫేవరెట్ హీరో. ఆలయాన హారతిలో ఆ పరచితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం, ప్రేమ అనే పదాన ఉన్నది యారని యజ్ఞికణం. ఆలయాన హారతిలో ఆ పరచితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం, ప్రేమ అనే పదాన ఉన్నది యారని యజ్ఞికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతము ఆలాహలము ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం, ఎండమావిలో ఎంత వెతికినా నీటి చిమ్మ దొరికేలా గుండె బావిలో ఉన్న ఆశ తడియా విరి అవుతుందా. ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకే ఇవ్వమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం, ఎదన ఉంది నడిరే అన్నది ఈ సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం, సూర్యబింబమే అస్తమించనిక మేలుకోని జత కోసం కళ్ళు మూసుకొని కలవరించిన కంటి పాప పాపం. తాయుమిచ్చి పిలిచిన బంధం మౌనంలో మసి అయినా రీచాటు స్వప్నం కోసం ఆలాపనాగేలా. పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా, కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలకిషన్ గారు. ఇంతకీ మీ వెతుకుల థ్యాంక్ యూ. నెక్స్ట్ అందరు ఇంత బాగా మాట్లాడతారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఒక మనిషి వేదికనెక్కి ఎప్పుడు మాట్లాడతాడు? తను బాగా విన్నప్పుడే, తనలో నైపుణ్యం పెరిగినప్పుడే. అలాంటి నైపుణ్యాన్ని మనలో పెంచినందుకే ఇప్పుడు మన మిత్రులందరూ ఇంత బాగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ప్రియాంక తన ఆన్లైన్ అనుభవాలు మనతో పంచుకోవడానికి వేదిక నడిపిస్తున్నారు. ఫ్రెండ్స్, నేను లైఫ్ లో థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటే ఒకరికి అనుకున్నాను, అది మా గ్రాండ్ పేరెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన నాగార్జున స్టడీ సర్కిల్స్ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను జాబ్ సంపాదిస్తాను అనే ధైర్యం నాకు ఉంది. ప్రతి అభ్యర్థికి కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యంగా ఉండాలి. ఎందుకంటే ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళలో మనల్ని ప్రోత్సహించే వాళ్ళకంటే కూడా ఎక్కువగా నీకేం వస్తుంది, నువ్వేం చేస్తావులే అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉండాలంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ ఉండాలి. అలా ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత వచ్చింది ఎక్కువగా. ఇంతకుముందు నాకు ఉంది, ఇక్కడికి వచ్చాక దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలి.
ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. అలాగే ఎకానమీ చాలా బాగా టీచ్ చేస్తున్నారు. నాకు ఎకానమీ అంటే అస్సలు రాదు, కానీ ఇక్కడికి వచ్చాక చాలా నేర్చుకున్నాను. అలాగే ప్లీజ్ నేను చెప్పాలనుకుంది ఒకటి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మాయిని బయటికి రానివ్వండి, చదువుకోనివ్వండి. ఒక అమ్మాయి బయటికి వచ్చి చదువుకోవాలన్నా, ఒక చోటి నుంచి ఇంకో చోటికి నడుచుకుంటే వెళ్ళాలన్నా ఎన్నో కళ్ళు వాళ్ళని హింసిస్తున్నాయి. అలాంటివి చేయకుండా ఒక అమ్మాయి ఒక పని చేయాలంటే ఖచ్చితంగా తనకంటూ ఒక సపోర్ట్ ఉండాలి. అబ్బాయిలాగా వచ్చేసి డైరెక్ట్గా చేయలేదు. ఒక తండ్రి అన్నా, ఒక అన్న అన్నా, హస్బెండ్ అన్నా ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. ఈవెన్ మన నేమ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వెనక నుంచి నువ్వు ఇవ్వు అని చెప్తుంటే అమ్మాయిలు ముందుకు వచ్చి ఇచ్చారే తప్ప వాళ్ళంతటి వాళ్ళు ముందుకు వచ్చి ఇవ్వలేదు. ఎందుకంత ఇవ్వలేదు ఏమో, ఇక్కడికి వస్తే ఎవరైనా కామెంట్ చేస్తారు. ఎందుకు ఆ భయం చెప్పండి ప్లీజ్. మీ ఇళ్ళల్లో కనుక గర్ల్స్ అమ్మాయిలు ఉంటే వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకురండి. రేపు అనేది మనది, మనందరిది. మనము అంటే అందులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ప్లీజ్ గుర్తుంచుకోండి ఈ విషయం. థ్యాంక్ యూ. రెస్పెక్ట్ ఇస్తూ మంచిగా మాట్లాడే వాళ్ళు వాళ్ళందరికీ యావైనా మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం ఆలోచించాల్సిన సమయం, నవ్వాల్సిన సమయం కాదు. భర్త మాత ముందు బిడ్డలుగా జన్మించిన మనం ఈ భూమిలో ఆడదాన్ని దేవతగా పూజించాల్సే మనం రోజు పేపర్లలో ఎన్నో వార్తలు చదువుతున్నాం. దీన్ని గమనించుకొని మన భవిష్యత్తును అందంగా నిర్మించుకొని మన భవిష్యత్తుకి ఆడదే ఆధారం కనుక అమ్మాయిని బతకనివ్వండి, అమ్మాయిని చదవనివ్వండి, అమ్మాయిని ఎదగనివ్వండి. అమ్మాయితోనే జీవితం, ఆడవాళ్ళే శాశ్వతం. My superman faculties and my brothers and sisters. అసలు నేను ఈ గ్రూప్ 2 ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అంటేనే చాలా ఇంట్రెస్ట్ అనేది లేదు. 4th బీటెక్ అయిపోయిన తర్వాత 6 months సాఫ్ట్వేర్లో జాబ్ చేసి ఇక్కడ భరించలేక, అదేవిధంగా అటుపక్క లాస్ట్ ఇయర్ మా సిస్టర్ 34 years లాస్ట్లో అప్పుడు విఆర్ఏ జాబ్ వచ్చింది. అప్పటి వరకు వాళ్ళకి ఒక గుర్తింపే లేదు. కానీ ఇప్పటికీ ఆ జాబ్ వచ్చిన తర్వాత ఆ గుర్తింపు అనేది ఎటో మారిపోయింది. అలా గుర్తింపు రావాలి. అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ మా నాన్న చెప్తుండేవాడు ఏమని అంటే, మన పేదవాళ్ళ నుంచి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు ఇతరులకి సేవ చేస్తేనే మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకుంటారు. మంచి అనాలి అంటే చనిపోయేటప్పుడే తప్ప ఇంకా ఎప్పుడు బయటికి రాదు అనే సంకల్పం అనేది చెప్తూ ఉండేవాడు. అందుకని సేవ చేయాలని గ్రూప్ 2 జాయిన్ అయ్యాను. అసలు గ్రూప్స్ 2 ఈ సిలబస్ ఉంటుంది, బేసిక్స్ కూడా తెలియండి ఇక్కడ జాబ్ వచ్చి ఉంది. కానీ ఒక ఫ్రెండ్ చెప్పాడు, నాగార్జున స్టడీస్ సర్కిల్ నోట్స్ ఇస్తారంట అన్నాడు. వచ్చాను, జాయిన్ అయిపోయానండి. ఎక్కడ డెమో కూడా తిరగలేదు. వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క క్లాస్ ఆబ్సెంట్ అయ్యానండి. ఇప్పటి వరకు అది ఒక 6, 8, 9 months అయింది. ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళలేదు. ఇంట్లో ఎవరికి తెలియదండి గ్రూప్ 2 జాయిన్ అయ్యాను. కానీ ఇప్పుడు ఏదో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నామని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు సాయం చేసేది మాత్రం ఒక ఫ్రెండ్ చెప్పాడు, నాకు ఒక ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాడని. అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం ఎవరు వదులుకోవద్దండి. ఎందుకంటే ఇప్పుడు 6 months నేను జాబ్ చేశాను. ఇప్పుడు ఆ అబ్బాయి కోచింగ్ తీసుకున్నాడు, అయిపోయింది. తర్వాత ఆ అబ్బాయి జాబ్ చేస్తే నేను కోచింగ్ జాయిన్ అయ్యానండి.
అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం వదులుకోవద్దు. అలాంటి ఫ్రెండ్స్ మన సూపర్ 9 ఫ్యాకల్టీస్. అదేవిధంగా నాగార్జున స్టడీ సర్కిల్ అంటేనే ఒక మిత్రులాగా చూస్తూ ఉంటారు. ప్రతి ఫ్యాకల్టీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏ చిన్న డౌట్ వచ్చినా చెప్తూనే ఉండేవారు. మా నాగార్జున సార్ అయితే ఎకనామిక్స్ అంటే ప్రతి ఒక్కరు చెప్తుండేవారు, ఏదో చాలా డెప్త్ అంట అని. కానీ సార్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి చాలా ఉత్సాహాన్ని నిలిపాడు. ప్రతిరోజు ప్రతి ఎగ్జామ్కి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి నాలో. దానికి ధన్యవాదాలు. అదేవిధంగా మన ఫిజిక్స్ సార్ గారు, ఫిజిక్స్ బుక్ తెడిస్తే ఏదో వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అరే సార్ వాటర్ తాగుతుంది, ఇప్పటికి కూడా సార్ కూలింగ్ వాటర్ తెచ్చింటే వద్దని మామూలుగా తెప్పించుకున్నాడు. అందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అదే పాలిటీ సార్ అంటే ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తాను నేను నా మనసులో. ఎందుకంటే అలా ఎనర్జెటిక్గా కనబడతాడు. అదేవిధంగా సార్ ఇప్పుడు ఫేర్వెల్ డే అరేంజ్ చేశాడు అంటే అది ఒక అకాడమిక్ స్కిల్స్లో మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇంత కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక ఫేర్వెల్ డే అరేంజ్ చేశారంటే అరే ఎందుకురా బాబు అని అనుకుంటారు. కానీ సారు అరేంజ్ చేశాడు. ఎందుకంటే మనం ఫస్ట్ ఏదో మారుమూల ప్రాంతాల నుంచి ఏదో విజయాలు సాధించాలి, అది చేయాలి, ఒక జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో ఎంతో సంతోషంగా వచ్చి ఈ స్టడీ సర్కిల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా లాస్ట్కు పోయేటప్పుడు కూడా అదే సంతోషంతో ఒట్టి చేతులతో వచ్చి ఒక జాబ్ సంపాదించుకుంటామనే నమ్మకంతో వెళ్తున్నామని అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రతి స్టూడెంట్కి జాబ్ రావాలి. జాబ్ వచ్చిన తర్వాత మాత్రం పేదవారిని ఎవరిని కూడా డబ్బులు తీసుకోకుండా చూసే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు చెప్పానంటే ఈ విషయం మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి అలానే అయిందండి. అలా తీసుకోవడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి బాధ ఎవరికి రాకూడదు. అలాంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేయాలంటే గవర్నమెంట్ జాబ్ తప్ప ఏ ఫీల్డ్ పనికి రాదు అని నేను ఈ నాగార్జున స్టడీ సర్కిల్ ఎంచుకొని ఒక 100% గుర్తింపుతో బయటికి వెళ్తున్నానండి. ఇప్పటి వరకు జాబ్ కొడితే తప్ప ఇంటికి పోకూడదు అని నిర్ణయించుకొని ఇక్కడే ఉన్నానండి. ఓకే, థ్యాంక్ యూ.